నమస్తే స్టూడెంట్స్. ఈరోజు జూన్ 13th డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఏం చేద్దామంటే జూలై 13th ఏదైతుందో మన కరెంట్ అఫైర్స్ ఏమున్నామో వాటి గురించి మనం చర్చించుకుందాం. నేరా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై 13th రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్. దానికంటే ముందు ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మీకు ఏముంటుందంటే ద థర్డ్ వరల్డ్ హిందూ కాంగ్రెస్ నేరా 3వ ప్రపంచ హిందూ సమిట్ ఎక్కడ జరగబోతుంది? 1 బ్యాంకాంగ్, మలేసియా, మాడ్రిడ్, సింగపూర్. ఈ 4 దేశాల్లో 4 ప్రాంతాల్లో ఎక్కడ జరుగుతుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL రీజనల్ ఆఫీస్ ఇన్ ఈ మధ్య కాలంలో భారత రక్షణ శాఖ మంత్రి ప్రారంభించినాడు. ఎక్కడ? ప్యారిస్లో చేసినాడా, సింగపూర్ చేసినాడా, కౌలాలంపూర్లో చేసినాడా, మణిపూర్లో చేసినాడా? వీటికి ఆన్సర్స్ మీరు వీడియో మొత్తం చదివిన తర్వాత కింద యూట్యూబ్లో పెట్టండి, కామెంట్ పెట్టండి, అప్పుడు మేము ఆన్సర్ చెప్పుకుందాం. ఓకే. ఇక తర్వాత వచ్చేసి ముఖ్యమైనటువంటి న్యూస్ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఒకరు జస్టిస్ SV భట్, 2 జస్టిస్ ఉజ్జల్ బుయాన్. ఇద్దరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు వీళ్ళిద్దరు చేరికతో ఏమైందంటే ఇప్పుడు ఎంతమంది అంటే 32కు చేరింది న్యాయమూర్తుల సంఖ్య అని చెప్తాం. అయితే యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉండవలసిన సంఖ్య ఎంత అంటే 34 అని చెప్పేసి పేర్కొంటాం. ఎంతమంది? 34 ఉండాలని చెప్తాం. ప్రస్తుతానికైతే 32కు చేరిందని చెప్తాం. అయితే వీళ్ళిద్దరికి ఏంటంటే చూడండి, జస్టిస్ బియాన్ వచ్చేసి 2029 ఆగస్టు వరకు పదవిలో ఉంటాడు. అదేవిధంగా జస్టిస్ భట్ వచ్చేసి మే 5, 2025 నాటికి పదవిలో ఉంటాడు. విన్నారా? వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే ఇతను బుయాన్ వచ్చేసి 2029 వరకు పదవిలో ఉంటాడు. అదే జస్టిస్ SV భట్ వచ్చేసి 2027 వరకు ఇతను పదవిలో ఉంటాడని చెప్పేసి పేర్కొనవచ్చు. బాస్టిల్ డే పరేడ్. బాస్టిల్ డే పరేడ్ అంటే ఏంటయ్య అంటే ఇది మనకి ఇక్కడ ఫ్రాన్స్లో నేషనల్ డే వేడుకలు జరిపేటప్పుడు ఫ్రాన్స్లో ఏం చేస్తారంటే బాస్టిల్ డే పరేడ్ అనేది అత్యంత ఫేమస్ అయినటువంటి పరేడ్ అండి. దీనికి ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చేసినారంటే ఇమాన్యుయల్ మెక్రాన్ భారత ప్రధానమంత్రిని ఇన్వైట్ చేసినాడు. దానికి గాను భారత ప్రధానమంత్రి ఏం చేసి ఫ్రాన్స్ వెళ్ళేసి అక్కడ బాస్టిల్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో జరిగే బాస్టిల్ డే పరేడ్కు ఇతను ముఖ్య అతిథిగా వెళ్తున్నారని చెప్పేసి పేర్కొంటాము. అక్కడ నుంచి ఏం చేస్తారంటే భారత ప్రధానమంత్రి అక్కడ పరేడ్లో పాల్గొన్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? అక్కడ పర్యటన ముగిసిన తర్వాత UAEకి వెళ్తాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తాడు. విన్నారా? అక్కడ వెళ్ళేసి 15న అబుదాబిలో వెళ్ళి అతను UAEకి మనకు ఉన్నటువంటి సంబంధాల గురించి చర్చించడం జరుగుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్కు G7 దేశాల అండా. ఉక్రెయిన్కు గ్రూప్ 7 దేశాల యొక్క అండా అని చెప్పేసి పేర్కొంటాము. ఏంటి అంటే ఉక్రెయిన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రష్యాతో పోరాడుతుంది. ఉక్రెయిన్ ఏం చేస్తుంది? రష్యాతో పోరాడుతుంది. అందుకు గాను రక్షణ అవసరమైన ఆయుధాలు ఉక్రెయిన్ అన్ని రంగాల్లో బలోపేతం చేస్తామని చెప్పేసి G7 దేశాలు, నాటో దేశాలు ఉక్రెయిన్కు భరోసా ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ దేశానికి రక్షణ అవసరమైన ఆయుధాలు ఉక్రెయిన్ అన్ని రంగాల్లో బలోపేతం చేస్తా అని చెప్పేసి G7 మరి నాటో దేశాలు ఉక్రెయిన్కు స్ట్రెంగ్త్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికోసం ఏం చేసినారు అంటే ఉక్రెయిన్ నాటో కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. ఉక్రెయిన్ నాటో 2 కలిసి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. ఈ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పేర్కొన్నాడు. రష్యా దేశము ఈ యొక్క కౌన్సిల్ అయితే ఏర్పాటు చేసినారో ఇది అత్యంత డేంజరస్ డెసిషన్ అని చెప్పేసి ఆయన పేర్కొన్నాడని చెప్తాం. అయితే అక్టోబర్ తర్వాత స్వీడన్, మనం నేను చెప్పుకున్నాం స్వీడన్ వచ్చేసి నాటోలో చేరుతుంది 32వ దేశంగా అని చెప్పేసి. అది కూడా ఏంటిదంటే అక్టోబర్ తర్వాతనే అని చెప్పేసి ఈ నాటోలో చేరుతుందని చెప్పేసి తుర్కిస్తాను పేర్కొన్నది. ఓకే. కంటి వైద్యుడు, నేత్ర వైద్యుడు ఎవరంటే గుల్లపల్లి ఎన్ రావుకు ఇటీవల అరుదైన గౌరవం దక్కిందని చెప్తాం. అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఎందుకంటే బ్రిటన్లోని UKలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగినటువంటి 106వ ఆప్థమాలజీ కాంగ్రెస్లో ఆప్థమాలజీ సమిట్లో డోయిన్ స్మారకోపన్యాసం ఇచ్చినాడు. డోయిన్ స్మారకోపన్యాసము ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడము భారతదేశం నుంచి తొలి ఇండియన్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇతన్ని తొలి ఇండియన్గా పేర్కొంటాం అని చెప్తాం ఇక్కడ. 106వ ఆప్థమాలజీ కాంగ్రెస్లో డోయిన్ స్మారకోపన్యాసం చేయడం జరిగింది. 100 ఏళ్లకు పైగా ఈ యొక్క స్మారకోపన్యాసంలో 100 సంవత్సరాల నుంచి మన దేశం నుంచి చేసినట్టు ఏకైక భారతీయుడు ఎవరంటే GN రావు అని చెప్పేసి పేర్కొంటాం. ఇది అరుదైన గౌరవం అని చెప్పేసి పేర్కొంటాం. ఇటీవల కాలంలో భారతదేశము పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది.
ఇటీవల భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ రంగంలో మద్దతు ఇవ్వడం జరిగిందంటే మత విద్వేషానికి అడ్డుకట్ట వేయడానికి. మత విద్వేషాన్ని, మతాన్ని కించపరచడం కానివ్వండి, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇక్కడ దేశాలు మరిన్ని చర్యలు చేపట్టాలని యుఎన్ఓలో ఉన్నటువంటి మానవ హక్కుల మండలి ఏం చేసిందంటే ఒక పిలుపునిచ్చింది. అయితే ఏం జరిగింది? ఈ సమస్య ఏంటంటే ఇటీవల ఐరోపాలో, అంటే ఇక్కడ ఇటీవల యూరోపియన్ యూనియన్లో ఆ దేశాలు ఏం చేసినారంటే ఖురాన్, పవిత్ర గ్రంథమైనటువంటి ఏదైతే ఖురాన్ ఉందో, ఈ ఖురాన్ యొక్క వ్రాతప్రతులను ఏం చేసినారంటే యూరోప్లో వాటి కాల్చివేయడం జరిగింది. ఈ కాల్చివేయడం జరిగింది. ప్లస్ ఇతర మతాల మీద ప్రభుత్వ కఠిన చర్యలు ప్రారంభించడం జరిగింది. ఇది ఏమవుతుందంటే వాక్ స్వాతంత్రానికి దెబ్బ అవుతుంది, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్తాం. ఇందుకు గాను ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల మండలి ప్రవేశపెట్టే తీర్మానానికి మన దేశము అయితే పాకిస్తాను, పాలస్తీనా తీసుకొచ్చినటువంటి తీర్మానానికి మన దేశంతో పాటు దీనిలో భారత్ మన దేశంతో పాటు భారత్, చైనా, పశ్చిమ ఆసియాలతో పాటు మరి ఆఫ్రికా దేశాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినాయని చెప్తాం. కాబట్టి ఏ దేశమైనా సరే వాక్ స్వాతంత్రం ఉండాల్సిందే, మత విద్వేషాలు రెచ్చగొట్టరాదు, మత సామరస్యానికి పాటుపడాలని చెప్పేసి ఈ అంశంలో భారతదేశము పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది ఐరాసాలు అని చెప్పేసి పేర్కొంటాం. ఐరాస్ అంటే యుఎన్ఓలో మద్దతు ఇవ్వడం జరిగిందని చెప్తాం ఇక్కడ. ఓకే, ఉక్రెయిన్ యొక్క స్టార్మ్ షాడో క్షిపణి, క్షిపణి ఏం చేసిందంటే రష్యా యొక్క క్షిపణిని కూల్చేసింది అని చెప్తాం. దాంతో రష్యాలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీ యొక్క వ్యక్తిని ఈ యొక్క క్షిపణి దాడి చేసి చంపేసిందని చెప్పేసి పేర్కొంటాం. అయితే రష్యాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ను ఉక్రెయిన్ దళాలు చంపినారు. అయితే యూకే సరఫరా చేసినటువంటి స్టార్మ్ షాడో క్షిపణి దాడి చేసి రష్యాకు చెందినట్టు లెఫ్టినెంట్ జనరల్ను చంపివేయడం జరిగింది. ఎవరా లెఫ్టినెంట్ జనరల్ అంటే ఓలెగ్ యూరివిచ్ సోకోవ్ అనే రష్యాకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ను చంపివేయడం జరిగింది. ఎవరు సరఫరా చేసినటువంటి? బ్రిటన్ సరఫరా చేసినటువంటి స్టార్మ్ షాడో అనే క్షిపణి ద్వారా దాన్ని కూల్చివేయడం జరిగిందని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద ఆపరేషన్ బార్డర్ స్వాడ్. ఇది ఏ దేశాల మధ్య జరిగింది అంటే భారతదేశానికి అమెరికా మధ్యనే జరిగింది. ఇండియా అండ్ యునైటెడ్ నేషన్స్ రీసెంట్లీ జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్ బార్డర్ స్వాడ్. ఈ రెండు భారతదేశం, అమెరికా కలిసేసి ఈ యొక్క ఆపరేషన్లో ఇద్దరు కూడా పాలు పంచుకున్నారు. ఏం చెప్తుంది మరి ఇదంటే మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ ప్రివెంటింగ్ ఇల్లీగల్ షిప్మెంట్ ద ఫార్మాస్యూటికల్స్ డివైజెస్ ది కెమికల్స్ త్రూ ద ఇంటర్నేషనల్ మెయిల్ సిస్టమ్ ద్వారా ఇల్లీగల్ అక్రమంగా రవాణా అవుతున్న పారాసిటికల్ మందులు కానివ్వండి, తర్వాత ఫార్మాస్యూటికల్ డివైజెస్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, అక్రమంగా ఏవైతే రవాణా అవుతున్నాయో వాటిని నివారించేందుకు ఆపరేషన్ బార్డర్ స్వాడ్ అనే దాన్ని భారతదేశం, అమెరికా ఇద్దరు కలిసి విన్యాసాలు చేపట్టినారని చెప్తాము. దిస్ ఆపరేషన్ కండక్టెడ్ జూన్ 2023 అని చెప్తుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీసారి వార్తల్లో వచ్చింది కూడా చెప్తాను. భారతదేశము, అమెరికా కలిసి అక్రమ రవాణా జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేసేందుకు ఇద్దరు కలిసి ఆపరేషన్ బార్డర్ స్వాడ్ అని చెప్పేసి దీన్ని చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ టు లీడ్ ద ఐఐటి క్యాంపస్. ఐఐటి క్యాంపస్ ఏదైతే టాంజానియాలో ఏర్పాటు చేసినాం కదా కొత్తగా, దానికి ప్రీతి అగలయన్ ఆమె డైరెక్టర్గా ఉండబోతున్నారు, దాన్ని లీడ్ చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలోని అంశం. ఇక్కడ ఏం చెప్తుందంటే షీ విల్ బి ద చార్జ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ చాప్టర్ ఐఐటి మద్రాస్ జంజిబర్. టాంజానియాలోని జంజిబర్లో ఉన్నటువంటి ఐఐటి క్యాంపస్కు ఈమె లీడ్ చేయబోతుంది అని చెప్తారు. ఏం పేరు? ప్రీతి అగలయం. ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ విత్ దిస్ అపాయింట్మెంట్ డాక్టర్ ప్రీతి అగలయం బికమ్స్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ టు లీడ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ క్యాంపస్. భారతదేశంలో వేరే దేశంలో ఒక ఐఐటి క్యాంపస్కు డైరెక్టర్గా ఉండడము మొట్టమొదటి మహిళగా మనం పేర్కొనవచ్చు. ఎవరిమే? ప్రీతి అగలయం చెప్తాము. అయితే ఈ 2023లో ఈ విధమైన పదవులు చేపట్టేటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎవరెవరయ్యా అంటే చూడండి ఇక్కడ మధుబాయ్ పూరి బుచ్. మధుబాయ్ పూరి ఈమె ఎవరు? ఫస్ట్ ఫిమేల్ చైర్మన్ ఆఫ్ సెబీ బ్యాంకుకు మొట్టమొదటి ఫిమేల్ చైర్మన్ అని చెప్తాము. తర్వాత శాంతిశ్రీ దులపూడి ఈమె ఎవరంటే ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద జేఎన్యూ. తర్వాత నల్లతంబి కైలాసెల్వి
ఫస్ట్ ఎవర్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద కౌన్సిల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్కు మొట్టమొదటి డైరెక్టర్గా మహిళ అని చెప్తాం. దెన్ నగోజీ ఒకంజీ ఐవాలా, ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డబ్ల్యూటీఓకు డైరెక్టర్ జనరల్ అని చెప్తాము. తర్వాత జార్జియో మెలోనీ, ఇటలీ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, ఇటలీ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, ప్రపంచంలో మొట్టమొదటి మహిళ 2023లో. తర్వాత మన్ప్రీత్ మోనికా సింగ్ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఫీమేల్ సిక్ జడ్జ్ ఆఫ్ యుఎస్, అమెరికాలో ఉన్నటువంటి సిక్కు జాతి చెందినటువంటి ఒక జడ్జి ఎవరై అంటే మన్ప్రీత్ మోనికా సింగ్ అని చెప్తాం, మొట్టమొదటి మహిళ. దెన్ జస్టిస్ సోనియా గోకానీ, ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ గుజరాత్ హైకోర్టు, గుజరాత్ హైకోర్టుకు మొట్టమొదటి మహిళ చీఫ్ జస్టిస్. దెన్ రశ్మి శుక్లా ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సహస్ర సీమాబల్, ఎస్ఎస్బిఎల్ ఉంటుంది కదా, ఎస్ఎస్ఎల్ ఉంటుంది కదా, సహస్ర సీమాబల్కు సహస్ర సీమాబల్కు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా ఎవరంటే రశ్మి శుక్లాగా నియమించినారని చెప్తాము. వీళ్ళందరూ 2023లో మొట్టమొదటి మహిళలు ఆయా ప్రాంతాల్లో ఆయా సంస్థలకు అధ్యక్షులుగానే ఉన్నారని చెప్తాము. అదేవిధంగా ఇంకెవరంటే శివా చౌహాన్, ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆపరేషనల్లీ డిప్లాయిడ్ ద సియాచిన్లో మొట్టమొదటి ఆపరేషన్ దానికి మా అధ్యక్షత వహించింది. దెన్ పిటి ఉషా, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు పిటి ఉషా కేరళకు సంబంధించిన ఆమె మొట్టమొదటిగా డైరెక్టర్ జనరల్గా అధ్యక్షులుగా ఎన్నికైంది. ఇది మహిళ 2023లో మొట్టమొదటిసారిగా అధ్యక్షుల్లో కానీ ఉన్నటువంటి అంశాలు. తర్వాత నిక్కీ మెక్రాయ్ ఫెన్షన్, ఈమె యుఎస్కు చెందినటువంటి మహిళ, పాస్డ్ అవే రీసెంట్లీ, అంటే ఇటీవల కాలంలో మరణించింది. నిక్కీ మెక్రాయ్ ఫెన్షన్ 2 టైమ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, 2 సార్లు ఒలింపిక్లో బంగారు పథకం సాధించినటువంటి మహిళ. ఎంవివి అమెరికన్ బాస్కెట్బాల్ లీగ్లో ఈమె ఒలింపిక్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాస్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 51 ఇయర్స్లో ఆమె చనిపోయింది. బ్యాట్లింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ తోటి ఆమె చనిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ తోటి చనిపోయింది. ఎప్పుడు 2013 నుంచి ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తోటి బాధపడుతూ రీసెంట్గా ఆమె చనిపోయింది. సి సర్వ్డ్ యాజ్ అసిస్టెంట్ కోచ్, ఈమె అసిస్టెంట్ కోచ్గా పనిచేసింది. ఎక్కడ? సౌత్ కరోలినా, ఎక్కడ? అమెరికాలో ఉన్నటువంటి సౌత్ కొరియా జట్టుకు ఈమె కోచ్గా పనిచేసింది. టు ద టీమ్ ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇన్ ద 2017. ఈమె కోచ్గా వచ్చిన తర్వాత 2017లో ఆమె మొట్టమొదటి నేషనల్ ఛాంపియన్షిప్ కూడా గెలవడం జరిగిందని చెప్తాం ఇక్కడ. ఈమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నగర్నో కరాబక్ ఇష్యూ. ఏం జరిగింది అంటే చూడండి, ఇక్కడ 2 దేశాలు, ఆర్మేనియా ఉంది, తర్వాత నగర్నో కరాబ్ ఉంది, ఇది అజర్బైజాన్. ఈ 2 దేశాల మధ్య సమస్య ఏంటి అంటే చూడండి, ఇక్కడ అజర్బైజాన్ ట్యూస్డే టెంపరరీ షట్ డౌన్ ఓన్లీ రోడ్ లింక్ ఇట్స్ బ్రేక్ అవే నగర్, అంటే అజర్బైజాన్కు నగర్నో కరాబీకి మధ్య ఉన్న రోడ్ లింక్ అయితే కనెక్టివ్ రోడ్ లింక్ ఉందో దాన్ని మూసేసింది. ఎందుకు? ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఇది మూసేసింది అని చెప్తాం, షట్ డౌన్ చేసింది. అందుకు గాను ఇక్కడ ఈ 2 అజర్బైజాన్కు తర్వాత నగర్నో కరాబాకు మధ్య ఉద్రికలు స్టార్ట్ అయినాయి. ఏంటంటే ఇది దాని యొక్క హిస్టరీ ఏంటంటే 1920లో రష్యా అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ కాకస్లో ఈ ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కువ భాగాన్ని ఇక్కడ స్వాధీనం చేసుకున్నాడు. క్రైస్తవ మెజార్టీ అర్మేనియా మరియు ముస్లిం మెజార్టీ అజర్బైజాన్. అర్మేనియాలో క్రైస్తవ మెజార్టీ ఎక్కువగా ఉంటుంది, అజర్బైజాన్లో ముస్లింల మెజార్టీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నటువంటి సమస్య. నగర్నో కరాబాక్ ప్రాంతాన్ని అజర్బైజాన్లో ఉంచినారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చేసి అజర్బైజాన్లో ఉంచినారు. అప్పుడు నగర్నో కరాబాక్ ప్రాంతం అజర్బైజాన్లో జాతి ఆర్మేనియా ఆధిపత్యం స్టార్ట్ అయ్యింది. ఏవైతే క్రైస్తవులు ఇక్కడ ఉన్నారో వీళ్ళు వెళ్ళేసి ఏం చేశారంటే వీళ్ళ మీద మతపరమైనటువంటి రిలీజియస్ కన్వర్షన్ కానివ్వండి, మతాన్ని మార్పు చేయడం అని చెప్పేసి ఆ ముస్లిం మీద వీళ్ళు బలవంతంగా చేయడం జరిగింది. ఇది సమస్యగా మారిందని చెప్పేసి పేర్కొంటాం. కాబట్టి 1988లో నగర్నో కరాబాక్ శాసన ఆర్మేనియాలో చేరాలని కోరుకున్నది. ఏం చేస్తున్నారంటే ఆర్మేనియాలో ఇదంతా వచ్చేసి ఆర్మేనియాలో చేరాలి, లేకపోతే మత సామరస్యాన్ని ఉండదు, తర్వాత మతాన్ని మార్పులు జరగాలని చెప్పేసి క్రైస్తవాళ్ళు వెళ్ళేసి ముస్లిం ఆధిపత్యం చెలాయించడం స్టార్ట్ అయింది. దాంతో ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య పెరిగినటువంటి ఉద్రిక్తలు అని చెప్తాం ఇక్కడ. ప్లస్ దీంతో ఏమైందంటే మనకు సపరేట్ ఉద్యమం స్టార్ట్ అయింది, వేరుపాటు ఉద్యమం స్టార్ట్ అయింది. అదేవిధంగా అజర్బైజాన్ ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత వేర్పాటువాద ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్న ఆర్మేనియా. ప్లస్ అడపదడప ఏమవుతుంటే ఘర్షణలు జరుగుతున్నవి, రూల్స్ను ఉల్లంఘించడం జరుగుతుంది. దీని కానీ ఏం చేసిందంటే ఇక్కడ
మిన్స్క్ అని చెప్పేసి గ్రూప్ ఉంటుంది. ఈ ఆర్మేనియాకు తర్వాత అజర్బైజాన్కు మధ్యగా శాంతిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మిన్స్క్ గ్రూప్ ద్వారా మధ్యవర్తి ద్వారా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఏదైతే యూరోప్ ద్వారా 1992లో దీన్ని స్థాపించినారని చెప్పి మిన్స్క్ గ్రూప్ను. ఇది ఏం చేస్తుందంటే దీనికి వీళ్ళిద్దరి మధ్య సమస్యలు పరిష్కరించేందుకు ఎవరయ్యా అంటే యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, రష్యా సహా అధ్యక్షులు వీరంతా కలిసి ఈ రెండింటి మధ్య సమస్యలు పరిష్కరించేందుకు పూనుకున్నారని చెప్తాము. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే శాంతి చర్చలు కొనసాగుతున్నాయి అని చెప్తాం. వీటి మధ్య అజర్బైజాన్ ప్లస్ ఇంకా ఆర్మేనియా మధ్య అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి ఇండియా విన్స్ 4 గోల్డ్ మెడల్స్ లీడింగ్ మెడల్ కౌంట్ 34th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్. 34వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో భారతదేశము 4 గోల్డ్ మెడల్ సాధించింది. ఎక్కడ 34th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్లో భారతదేశము 4 గోల్డ్ మెడల్ సాధించి ఇండియా టాప్ మెడల్స్ ఎక్కువ మెడల్ సాధించినటువంటి భారతదేశంగా ఉండిపోయిందని చెప్తాము. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, దేంట్లో ఇది 34వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో భారతదేశానికి 4 గోల్డ్ మెడల్ వచ్చినవి. చూద్దాం ఇక్కడ ఎవరికి వచ్చినవి. విన్నర్స్ నేమ్స్ అండ్ హోమ్ ద స్టేట్స్ లిస్టెడ్. మొట్టమొదటి ఎవరంటే ధృవ అద్వానీ, ఇతను గోల్డ్ మెడల్ వచ్చింది. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే బెంగళూరు రాష్ట్రానికి సంబంధించిన వాడు, కర్ణాటక అని చెప్తాము. తర్వాత మేఘ్ చబ్దా ఇతను బంగారు పథకం సాధించినాడు, మహారాష్ట్రలో జల్నా ప్రాంతానికి చెందినవాడు. ఇషాన్ పడంకర్ ఇతను గోల్డ్ పథకాన్ని సాధించినాడు, ప్లస్ కోట రాజస్థాన్కి సంబంధించిన వాడు. రోహిణి పాండా వచ్చేసి ఈ నలుగురు వచ్చేసి గోల్డ్ మెడల్ సాధించినారు. ధృవాద్వాన్ వచ్చి బెంగళూరు సంబంధించిన వాడు, మేఘా చబ్దా వచ్చేసి మహారాష్ట్ర జల్నా ప్రాంతానికి, ఇషన్ పాండేకర్ వచ్చి రాజస్థాన్ కోటా ప్రాంతానికి, రోహిత్ పాండా వచ్చేసి ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైస్లే ప్రాంతానికి చెందినవాడు. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ అనేది వాజ్ హెల్డ్ ఆల్ ఇన్ యూఏఈలో జరిగినాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగినాయి. ఎప్పటి నుంచి 3 నుంచి 11 జూలై మధ్య జరిగినవి. జూలై 3 నుంచి 11 వరకు జరిగినవి. దీని ఎంతమంది పాల్గొన్నారు? 293 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. దాదాపు 76 దేశాల నుంచి పాల్గొన్నారు. 76 దేశాల నుంచి పాల్గొన్నారు. అయితే బిసైడ్స్ ఇండియా, సింగపూర్ వాజ్ ద ఓన్లీ వన్ దట్ సెక్యూర్ ద 4 గోల్డ్ మెడల్స్. ఇండియాతో పాటు సింగపూర్ మాత్రము 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. దెన్ ఇన్ ఆల్ 29 గోల్డ్ మెడల్స్ వర్ అవార్డెడ్. మొత్తం 29 గోల్డ్ మెడల్స్ అవార్డు చేయడం జరిగిందని చెప్తాం. ఓకే. ద థర్డ్ వరల్డ్ హిందూ కాంగ్రెస్ 3వ ప్రపంచ హిందూ సమిట్ ఎక్కడ జరుగుతుంది? బాంకాంగ్లో జరుగుతుంది. ద వరల్డ్ హిందూ ఫౌండేషన్ హస్ అనౌన్స్డ్ థర్డ్ వరల్డ్ హిందూ కాంగ్రెస్ విల్ బి టేక్ ప్లేస్ బ్యాంకాంగ్ ఇన్ నవంబర్ 2023. నవంబర్ 2023లో ప్రపంచ హిందూ సమిట్ బ్యాంకాంగ్లో జరుగుతుంది. ద 3-day ఈవెంట్ నోన్ హ్యాస్ విశ్వ హిందూ సమ్మేళన్. దీన్ని ఏమని పిలుస్తామంటే విశ్వ హిందూ సమ్మేళనం జరుగుతుందని చెప్తాము. మరి ఇదేం ఫోకస్ చేస్తుందంటే అడ్రసింగ్ ఛాలెంజెస్, ఎక్స్ప్లోరింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద గ్లోబల్ హిందూ కమ్యూనిటీ. ప్రపంచ హిందూ సమాజానికి అవసరమైనటువంటి అవకాశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ఈ సమ్మిట్లో వీళ్ళు చర్చించబోతున్నారని చెప్పేసి పేర్కొంటాం. ఓకే. ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. దీనికి ఏషియాలోని ఒలింపిక్ కౌన్సిల్కు నూతన అధ్యక్షుడు ఎవరై అంటే షేక్ తలాల్ అని చెప్పేసి పేర్కొంటాము. ఎవరు? షేక్ తలాల్. ఎందుకు వచ్చినాడు ఇతనంటే ఆయన బ్రదర్ కరప్షన్కు పాల్పడేందుకు ఈయన వచ్చినాడని చెప్తాము. చూడండి, కువైట్ షేక్ తలాల్ ఫహద్ ఆల్ మహమ్మద్ ఆల్ సబా. ఇతను పూర్తి పేరు మొత్తం షేక్ తలాల్ ఫహద్ అల్ హమ్మద్ అల్ సబా has been elected the new president of Olympic Council of Asia. OCAకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఫాలోయింగ్ ఓట్ ఓవర్ ద షాడోడ్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్. తన బ్రదర్ ఏంది రీప్లేస్ హిస్ బ్రదర్, ఓల్డర్ బ్రదర్. తన యొక్క బ్రదర్ ఏవైతే అవినీతి పాల్పడినాడో అతని ప్లేస్ లో ఇతను నియమించడం జరిగింది. అతని బ్రదర్ పేరు ఏం పేరు? షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబా. ఇక్కడ షేక్ తలాలు, ఇక్కడ షేక్ అహ్మద్ అని చెప్తాం. షేక్ తలాలు నూతన అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకసారి కరెంట్ అఫైర్స్ లో, థ్రెడ్స్ యాప్. ఏంటి థ్రెడ్స్ యాప్? దీన్ని ఎవరు ప్రారంభించినారు అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళే దీన్ని ఓన్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారని చెప్తాము. ద థ్రెడ్స్ ద స్పిన్ ఆఫ్ యాప్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ వాళ్ళే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఫోకస్ ఆన్ కన్వర్జేషన్స్ రాదర్ దెన్ విజువల్ కాంటెంట్. విజువల్ కాంటెంట్ కంటే కన్వర్జేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఏది? ద థ్రెడ్స్ యాప్. మనం ఏం చేయొచ్చు, యూ కెన్ లాగ్ విత్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందనుకోండి, ఆ అకౌంట్ తోటి దీన్ని ఈ యొక్క థ్రెడ్స్ యాప్ను లాగిన్ చేసుకోవచ్చు. ద ట్విట్టర్ రైవల్ థ్రెడ్స్ సప్రెస్ 100 million యూజర్స్ ఇన్ లెస్ దెన్ 5 days. 5 రోజుల లోపట్నే ట్విట్టర్ను
ట్విట్టర్ను అధిగమించి 100 మిలియన్ యూజర్స్ను సంపాదించిందని చెప్పేసి పేర్కొంటాం ఇక్కడ. ఏది థ్రెడ్స్ యాప్ అని చెప్తాము. ఎవరు ప్రారంభించినారు? ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రారంభించారు. 4 ఇండో అమెరికన్ ఫోర్బ్స్ 2023 అంటే 4 ఇండియన్ ఆరిజిన్ ద లీడర్స్ 2023 రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్. విన్నారా? 100 మంది ఫోర్బ్ పత్రిక ప్రకటించినటువంటి 100 మంది అత్యధిక ధనవంతుల్లో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 4 అమెరికన్ ఇండియన్స్ వాళ్ళ లిస్ట్ లో ఉన్నారని చెప్తాము. 4 ఎవరెవరండి? అబౌట్ జయశ్రీ ఉల్లాల్, అబౌట్ నీరదా సేతి అండ్ నెహ్రా నార్కెండే, ఇందిరా నూయి. ఈ 4 ఏంటంటే ఫోర్బ్ పత్రిక ప్రకటించిన 100 అత్యంత ధనవంతుల మహిళలో ఈ 4 ఉన్నారని చెప్తాం. వీళ్ళెవరు ఇక్కడ? ఇండో అమెరికన్స్ అని చెప్తాం. భారత సంతతికి సంబంధించినటువంటి అమెరికన్లో అత్యంత ధనవంతులుగా ఉన్నారని చెప్తాం. ఒకరు ఎవరంటే ఉలాల్, జయశ్రీ ఉలాల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సిఇఓ. కంప్యూటర్ నెట్వర్కింగ్ ఆమె సిఇఓ ఉంది. ఈమె 100 జాబితా లిస్ట్ ఉంది కదా, దాంట్లో ఈమె ఎంత అంటే 15వ ర్యాంక్ అని చెప్పేసి పేర్కొంటాం. ఈమె నెట్వర్త్ ఎంత తెలిసినా ఈమె ఆస్తి మొత్తం వచ్చేసి దాదాపు $4.4 బిలియన్ అని చెప్తారు 2020కి ఆమె ఆస్తి. తర్వాత నీరదా సేతి, ఈమె నెట్వర్త్ ఎంత అంటే $990 మిలియన్. ఈమె 100 ర్యాంకులో ఈమె ర్యాంక్ ఎంత అంటే 25వ ర్యాంక్ అని చెప్పేసి పేర్కొంటాము. తర్వాత అబౌట్ నేహా నార్కెండే, ఈమె కో ఫౌండర్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ టెక్నాలజీ సిటిఓకు ఫౌండర్ అనమాట. ఈమె 100 లిస్టులో ఎంత ర్యాంక్ ఉంది అంటే 50వ ర్యాంక్ ఉందని చెప్తాము. ఈమె నెట్వర్త్ ఎంత ధనం అంటే $520 మిలియన్ అని చెప్తాము. 35 సంవత్సరాల అమ్మాయి అని చెప్తాము. తర్వాత ఇందిరా నూయి, ఈమె ఫౌండర్ చైర్ ఆఫ్ ద సిఇఓ పెప్సికో. పెప్సికోకు ఈమె ఫార్మర్ చైర్మన్ అని చెప్తాము. ఈమె 2019 రిటైర్డ్ అయిపోయింది. ఈమె ఎన్నో ర్యాంక్ అంటే ఈమెది 77వ ర్యాంక్ అని చెప్తాము. ఈమె ఎంత నెట్వర్త్ ఉంది అంటే $350 మిలియన్ ఉంది అని చెప్తాము. వీళ్ళ 4 ఫోర్బ్ పత్రిక ప్రకటించినటువంటి 100 అత్యంత ధనవంతుల మహిళల్లో ఇండో అమెరికన్ చెందినటువంటి 4 మహిళలు అని చెప్పేసి పేర్కొంటాం. ఇక్కడ వీళ్ళు 4 మహిళలు, వీళ్ళు ఫోర్బ్లో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల మహిళలో వీళ్ళు 4 ఉన్నారని చెప్తాం. వీళ్ళు ఎవరై అంటే ఇండో అమెరికన్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ద స్కల్ప్ మిసైల్ అని చెప్పేసి పేర్కొంటాం. ద స్కల్ప్ మిసైల్ ఏంటి? స్కల్ప్ మిసైల్స్ అంటే ద ఫ్రాన్స్ విల్ జైన్ బ్రిటన్ సప్లయింగ్ లాంగ్ రేంజ్ స్కల్ప్ మిసైల్ టు యుక్రెయిన్. ఉక్రెయిన్ ఏం చేసి రష్యాతో పోరాడుతుంది. రష్యా యొక్క ఆయుధాలు బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ ప్లస్ బ్రిటన్ 2 కలిసేసి లాంగ్ రేంజ్తో ఉన్నటువంటి మిసైల్స్ను ఉక్రెయిన్కు అందించబోతుంది అని చెప్తాం. ఏ మిసైల్స్ అవి? ఏం క్షిపణులు? స్కల్ప్ ఉన్నటువంటి మిసైల్స్ను ఉక్రెయిన్కు అందించబోతుంది. ద ఎయిర్ లాంచ్డ్ బ్రిటిష్ ఫ్రెంచ్ 2 కలిసేసి యూకే ఫోర్సెస్ స్ట్రోమ్ షాడో మ్యానుఫ్యాక్చర్డ్ బై MBDA బై యూజ్డ్ బై ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్. ఆల్రెడీ ఈ 3 దేశాలు యొక్క స్ట్రోమ్ షాడోను వినియోగిస్తున్నాం. దీని ద్వారా ఈ మధ్య కాలంలో రష్యా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని చంపేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఇది అత్యంత ప్రమాదకరమైన మిసైల్ అని చెప్తాం. ఎందుకంటే ప్రోగ్రామ్ బిఫోర్ లాంచ్ చేసే ముందు ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది. వన్స్ లాంచ్డ్, ఒక్కసారి దీన్ని ప్రారంభిస్తే మిసైల్ కెనాట్ బి కంట్రోల్. అది ఎప్పుడు కంట్రోల్ కాదు. ఇట్స్ టార్గెట్ ఇట్ ఫార్మేషన్ చేంజ్డ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. దాన్ని టార్గెట్ చేంజ్ చేసుకుంటుంది, అదే సొంతంగా తానే డిస్ట్రక్షన్ అవుతుంది అని చెప్తాం. అంత డేంజరస్ మిసైల్ అని చెప్తాము. సో దిస్ మిసైల్ ఫాలోస్ పాత్ సెమీ ఆటానమస్లీ ఫ్లైట్ పాత్ గైడెడ్ GPS సిస్టమ్ ద్వారా దాని అంతర్గత రూట్ మార్చుకుంటుంది అని చెప్తాం. ఇక్కడ క్లోజ్ టు టార్గెట్ మిసైల్ బ్రంట్ క్లైంబింగ్ ఆల్టిట్యూడ్ ఎంత హైక్ అని వెళ్తుంది. బెస్ట్ ప్రాబిలిటీ ద టార్గెట్ ఐడెంటిఫికేషన్, ఈజీగా టార్గెట్ ఛేదిస్తుందని చెప్తాం. దెన్ ఇట్ యూజెస్ ఇన్ఫ్రారెడ్ కెమెరా మ్యాచ్ ఇమేజెస్ టార్గెట్ స్టోర్డ్ పిక్చర్ అని చెప్తాం. అంటే ముందుగానే ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత వీ కెనాట్ కంట్రోల్ ఇట్, టార్గెట్ కరెక్ట్గా చేరుతుంది. దీన్ని ఎవరెవరు అందిస్తున్నారంటే ఫ్రాన్స్ విల్ జైన్ బ్రిటన్ టు సప్లయింగ్ ద స్కల్ప్ మిసైల్స్ టు ఉక్రెయిన్ అని చెప్తాం. ఇవి ఆల్రెడీ ఏ దేశాలు ఉపయోగిస్తున్నాయంటే ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు దీన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ఉక్రెయిన్కి ఇవి అందిస్తున్నారని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపు చంద్రయాన్ యొక్క లాంచ్ జరుగుతుంది మన భారతదేశంలో. చంద్రయాన్లో ఏమేమి ఉంటాయి? LVM-3 M4 రాకెట్ నుంచి విడిపోయాక చంద్రయాన్ 3 వ్యామో నౌకను భూకక్ష నుండి జాబిల్ అంటే మూన్ కక్షకు తీసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్ అని చెప్తాము. అదొకటి ఉంటుంది. తర్వాత చంద్రునిపై దిగి పరిశోధన సాగించే విక్రమ్ ల్యాండర్. చంద్రునిపై దిగిన తర్వాత అక్కడ పరిశోధనలు చేసేది ఏంటంటే విక్రమ్ ల్యాండర్ అని చెప్తాము. తర్వాత చంద్రుని మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం కలియ తిరుగుతూ పరిశీలన చేపట్టే ప్రజ్ఞాన్ రోవర్. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం పరిశీలించేందుకు ప్రజ్ఞాన్ రోవర్ అని ఉంటుంది.
విన్నారా? తర్వాత దీని మొత్తం ఖర్చు ఎంత అయ్యి అంటే 613 కోట్లు అయిందని చెప్తాము. దీని బరువు ఎంత ఉంటుంది అంటే 3900 కేజీల బరువు ఉంటుందని చెప్తాము. దీన్ని ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నారు అంటే భూమి నుంచి ఉపయోగిస్తున్నారు. ఎప్పుడు జూలై 14 మధ్యాహ్నం 2:35 దీన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రునిపై దిగేది ఎప్పుడయ్యంటే ఆగస్టు 23 లేదా 24 నాడు దిగుతుందని చెప్తాము. అయితే ఇంతవరకు ఎవరైనా చంద్రుని మీదకి వెళ్ళినారయ్యి అంటే మొట్టమొదటి ఎవరు వెళ్ళారంటే అమెరికా వెళ్ళింది, తర్వాత సోవియట్ యూనియన్ రష్యా వెళ్ళింది, తర్వాత చైనా వెళ్ళింది. అయితే వీరంతా వెళ్ళారు, కానీ మూన్ యొక్క సౌత్ ఈ 3 దేశాలు వెళ్ళాయి. అమెరికా వెళ్ళింది, రష్యా వెళ్ళింది, చైనా వెళ్ళింది. కానీ మనం వెళ్ళేది ఎక్కడంటే సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళేసి 70 డిగ్రీల అక్షాంశ రేఖల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలి. అది మనం ఇప్పుడు ఉండేటువంటి అలా చేస్తే మొట్టమొదటి మిషన్ మనదే అని చెప్పేసి పేర్కొంటాం. చూద్దాం రేపు ఏమవుతుందో, సక్సెస్ కావాలని కోరుకుందాం మనం. ఓకే, అయితే దీని గురించి రేపు మొత్తం లాంచ్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ఎందుకంటే చంద్రయాన్లో ఏముంది, దక్షిణాయనం ఏంటి, తదితర దీంట్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి, దీంతో మానవాళికి ఏం లాభం అని చెప్పేసి రేపు డిస్కస్ చేసుకుందాం మనం ఇక్కడ. ఓకే, హెచ్ఏఎల్కి చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ చెందినటువంటి ప్రాంతీయ కార్యాలయాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించినారంటే కౌలాలంపూర్లో ప్రారంభించినాడు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని యొక్క రీజనల్ కార్యాలయాన్ని మలేసియా దేశంలోని కౌలాలంపూర్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కుయ్ భాష ఎక్కడిది? కుయ్ భాష ఎక్కడ అంటే ఒరిస్సాకు సంబంధించిన ఒక లాంగ్వేజ్ ఇది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇటీవల అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఏం చెప్తే 8వ షెడ్యూల్ భాషల గురించి పేర్కొంటుంది. మొత్తం ఎన్ని భాషలు ఉన్నవి? 22 భాషలు ఉన్నాయని చెప్తాము. దాంట్లో ఇంగ్లీష్ భాష లేదు. ఆ 8వ షెడ్యూల్లో ఒడిశాకు చెందిన కుయ్ భాషను చేర్చాలని చెప్పేసి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వము సిఫార్సు చేసింది. విన్నారా? మరి ఈ భాషను ఎక్కడ మాట్లాడతారంటే ఒరిస్సాలో మాట్లాడతారు. విన్నారా? కుయ్ అంటే ఏంటి అంటే కందవర్గ సమాజం మాట్లాడే భాష. ఒరిస్సాలో కంద సమాజం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వర్గం వాళ్ళు మాట్లాడే భాష అని చెప్పేసి పేర్కొంటాము. ఇది ఏం చేస్తుందంటే ఆగ్నేయ ద్రావిడ భాషగా దీన్ని పేర్కొనవచ్చు. ఆగ్నేయ ద్రావిడ భాషగా దీన్ని పేర్కొనవచ్చు. 8వ షెడ్యూల్ అని చెప్తాము. 8వ షెడ్యూల్ 22 భాషలు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, సో ఇది ఈరోజు జూలై 13 రోజు ఉన్నట్టు కరెంట్ అఫైర్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, విన్నారా? మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Shakers IAS Study Circle. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ NTR సర్కిల్, తిరుపతి.